హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర ప్రమాదం, ముగ్గురు విద్యార్థులు దుర్మరణం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ, ఏంటి, ఎలాగ జరిగిందనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బైక్పై అతివేగంగా వెళ్తూ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టగా ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శనివారం రాత్రి మాధవరం హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన పార్టీలో వారు విపరీతంగా మద్యం సేవించి వారి ఇళ్లకు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒకే బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ మిలిటరీ మాధవరం వద్దకు రాగానే బైక్ అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన వెంటనే తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.